లడ్డు గణపతి ఎంత మంచిగా ఉంది అనేది శివుని అవతారంలో ఉన్న గణపతి బ్యాక్ రోప్ చూసుకుంటే మనకు ఇటచ్చి శివుడు ఇటచ్చి పార్వతి, అంతేకాకుండా మనకు బ్యాక్ ఆర్చ్ అయితే త్రిశూలం అయితే దింపేసిరు. తగడ్ సెట్ అంటే మనకైతే మస్తు ట్రెండింగ్ అంటే ట్రెండింగ్లో ఉన్న గణపతి బ్యాక్ రోప్. హలో కాకా, నమస్తే అందరికైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇవాళ నేను వచ్చేసి మన రామ్దాస్ కలర్స్ షెడ్ నెంబర్ 1లోనే అవుతున్నా అన్నట్టు. ఒక్కసారి కాకైతే డెమో పీస్ అయితే పెట్టిరు, మీకైతే నేను చూపిస్తా. ఒక్కొక్క పీస్ అయితే మొత్తం ముంబై మోడల్, అంతేకాకుండా సాంచ మోడల్ అవుతున్నాయి. ఒక్కొక్క పీస్ అయితే నెక్స్ట్ లెవెల్గా. ఇప్పుడైతే నేనైతే బ్యాక్ కెమెరాతో అయితే చూపిస్తా కాక. సో చూస్తారు కదా, ఇక్కడ మనకు స్టార్టింగ్ ముంబై మోడల్ గణపతి చూడొచ్చు. లడ్డు గణపతి ఎంత మంచిగా ఉంది అనేది చూస్తురు కదా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్నట్టు గణపతి. అంతేకాకుండా మీదే చూసుకోరు, మనకైతే పరమశివుడు ఇంత డీటెయిలింగ్ వర్క్ ఉందనేది. మొత్తం బ్లడ్ చెంపలు కూడా చూసుకోవచ్చు, చెవులు కానీ మొత్తం ఎక్కడ కూడా మనకు కాంప్రమైజ్ లేకుండా పెయింటింగ్ అయితే వేరే లెవెల్ కాక. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు కాక, మనకైతే శివుని అవతారంలో ఉన్న గణపతి బ్యాక్ రోప్ చూసుకుంటే మనకు ఇటచ్చి శివుడు ఇటచ్చి పార్వతి, అంతేకాకుండా మనకు బ్యాక్ ఆర్చ్ అయితే త్రిశూలం అయితే దింపేసిరు. బొట్టు చూసుకోరు కాక. అండ్ మీద కూడా చూసుకోవచ్చు గంగమ్మ. ఎంత డీటెయిలింగ్ వర్క్, డమరకం మీద కూర్చున్న గణపతి కింద. అంతేకాకుండా పాము కూడా చూసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసి దగడ్ సెట్ అంటే మనకైతే మస్తు ట్రెండింగ్ అంటే ట్రెండింగ్లో ఉన్న గణపతి బ్యాక్ రోప్ యూడూరి మొత్తం మల్టీ కలర్తో దింపేసిరు అన్నట్టు. అచ్చం మనకు తొండ మీద వర్క్ కూడా చూసుకోవచ్చు. తొండేం అయితే నెక్స్ట్ లెవెల్. ఇక జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు కాక. మంచి ఆరామ్సే కూర్చుంది గణపతి. సో ఇక్కడ చూస్తురు కదా, ఇక్కడ మనకైతే పాముల మీద కూర్చున్న గణపతి అంటే మనకు చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ వర్క్తో అవుతుంది. సో ఇక్కడ ఇంకొక గణపతి అవుతుంది కాక, అంటే రాక్షసుడిని సంహరించుతున్నట్టు. సో చూస్తురు కదా ఎంత డీటెయిలింగ్ వర్క్తో అవుతుందో. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఒక్కసారి. అంతేకాకుండా తొండ మీద కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిలింగ్ అంటే బ్యాక్ రోప్ కూడా చూసుకోవచ్చు కిరీటం దగ్గరకి ఇట్లా. సో మనకైతే అగరు హెయిర్ స్టైల్ అన్నట్టు. బొట్టు కూడా చూసుకోవచ్చు కాక. ఐస్ వర్క్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. ఇక్కడ వచ్చేసి మనకైతే బుల్ వచ్చింది. అంతేకాకుండా మూషికం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకైతే పాముల డీటెయిలింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు కాక. ఎంత మంచిగా నీట్గా ఫినిషింగ్ అనేది ఉన్నది అనేది. సో చూస్తురు కదా. అంతేకాకుండా మనకు వచ్చేసి ఇక్కడ కొన్ని ముంబై మోడల్ గణపతులు అయితే రెడీ అవుతున్నాయి. కాకపోతే ఈ బ్యాగ్ రూప్ ఆర్చ్ అయితే ఉడురి కాక ఒక లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అన్నట్టు. అంటే వేరే ఇక చూస్తేనైతే మనకు వచ్చేసి మొత్తం అయితే వెంకటేశ్వర స్వామి నామాలతోనైతే బ్యాక్ రోప్ ఆర్చ్ అయితే దింపేసిరు అన్నట్టు. గణపతి కూడా చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ వర్క్తో అవుతుంది అనేది. సో మనకైతే ఇంకా అంటే రెడీ చేస్తారు. సో చూస్తారు కదా, అంటే ఈ గణపతులు ఎట్లున్నాయి అనేది అయితే ఒకసారి కింద కామెంట్ చేయరు. సరే ఉంటాం అలా రైట్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.